పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదా, దానికైతే ఈ హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాను. ఇది కూడా ఒక వీడియో అయితే చేశాను, ఈజీగా ఇంట్లోనే ఎలా వేసుకోవాలని చెప్పేసి. ఈవినింగ్ అయితే పెళ్ళి నుంచి వచ్చాక హెయిర్ అయితే ఇలా అయితే అయిపోయింది అనమాట. చాలా కష్టమైంది అసలు తీయడానికి. థిన్ హెయిర్ ఉన్న వాళ్ళైతే అసలు ఇలాంటి హెయిర్ స్టైల్స్ అయితే ట్రై హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఇంకా అసలు థిన్ హెయిర్ వాళ్ళకి బాగుండదని కాదు, కానీ ఇలా తీసేటప్పుడు రబ్బర్స్ తీసేటప్పుడు అయితే హెయిర్ అయితే చాలా లాస్ అవుతుంది అనమాట. ఈజీగా తెగిపోతుంది అలా అని చెప్తున్నాను. నాన్న తంటాలు పడి ఎలాగోలా నేనైతే కంప్లీట్గా తీసేసుకున్నాను. మనం ఎన్ని హెయిర్ స్టైల్స్ వేసుకున్నా సరే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అయితే మంచిగా మళ్ళీ చిక్కులు తీసేసుకొని మన హెయిర్ని అయితే కాపాడుకోవాలనుకుంటే మంచిగా చిక్కులు తీసేసుకొని మనకు కంఫర్టబుల్ హెయిర్ స్టైల్ అయితే కంపల్సరీ వేసుకోవాలన్నమాట. అలానే ఉందాం, అలానే పడుకుందాం అనుకుంటే మాత్రం మీరు నిజంగా మీ హెయిర్ లాస్ అవ్వడానికి మీరే కారణం అవుతారు. నేను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే నా హెయిర్ అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మంచి చిక్కులు తీసేసుకొని మసాజ్ చేసుకొని నా కంఫర్టబుల్ హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇదే అనమాట ఈరోజు బ్లాగ్. డూ ఫాలో ఫర్ మోర్. బై గైస్.